ఓం శ్రీ గణేశాయ నమః. వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్స్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే చిత్రోక్తుల కథ వ్రత విధానం ఎలా చేసుకోవాలి, ఎలా చెల్లించుకోవాలని చెప్తాను. దానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటనే చెప్తాను. ముందుగా చిత్రోక్తుల కథ చేసుకోవాలంటే రథసప్తమి రోజు మనం నోము పట్టుకోవాలి. అయితే 11 ఎర్రగన్నేరు పూలు లేదా ఎర్ర పుష్పాలు ఏవైనా రెడ్ కలర్వి 11 పెట్టుకోవాలి. ఇంకా పూజకి 11 పోగుల వత్తులు 11, మోహిన్ దేవికి 5 పోగుల వత్తులు 5. ఇంకా ప్రసాదాలు మన ఇష్టము, ఏవైనా ఒక చిన్న గిన్నెలో 11 మిశ్రీలు లేదా ఖర్జూరాలు లేదా కిస్మిస్లు ఏవైనా పెట్టుకోవచ్చు. ఇవి ముందుగా సమకూర్చుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే నేనైతే బాసర్లో తెచ్చుకున్నానండి చిత్రోక్తుల కథ అది రేకు. దాంట్లో అన్ని దేవుళ్ళు ఉంటాయి. అది పీట మీద మనం ముగ్గుతోటి వేసుకోవాలి. ఆ ముగ్గు ఎలా తయారు చేసుకోవాలంటే బియ్యం కడిగి ఆరబోసి దాంట్లో ముత్యము పగడము వేసి పట్టించుకోవాలండి. ఆ పట్టిన పిండిని ఆ రేకులో వేసి మనం పీట మీద కొట్టుకోవాలి. అలా కొట్టుకున్న వాటి మీద పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, ఈ వత్తుల దీపాలు ముట్టించుకొని చేసుకోవాలండి. స్టార్ట్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా పూజా విధానంలో సంకల్పము ఆల్రెడీ 2 దీపాలు పెట్టుకొని పూజ మొదలు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకున్న తర్వాత ఈ చిత్రోక్తుల కథ చేసుకోవాలండి. ఈ కథ ఎలా చెప్పాలని నేను చెప్తున్నానండి. శ్రీ పుణ్యపురుషుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, శంకరుడు, పార్వతి, యమధర్మరాజు వీళ్ళంతా వైకుంఠంలో కొలువై ఉండేరి. ఒక ఊరిలో సోమదేవమ్మ, పేదరాలి పెద్దమ్మనే 2 ముత్తైదువులు ఉండిరి. సోమదేవమ్మ 360 కథలు చేసను, పేదరాలి పెద్దమ్మ చిత్రోక్తుల కథ చేసను. 2 ఒకేనాడు మరణించిరి. సోమదేవమ్మకు యమదూతలు వచ్చి యమలోకం తీసుకుపోయిరి. పేదరాలి పెద్దమ్మకు శివదూతలు వచ్చి శివలోకం తీసుకుపోయిరి. అయ్యా యమధర్మరాజా, నేను 365 కథలు చేసినాను, నన్ను యమదూతలు తీసుకువచ్చిరి. పేదరాజు పెద్దమ్మ ఒక్క చిత్రోక్తుల కథ చేసాను, ఆమెను శివలోకం తీసుకుపోయిరి. ఎందుకనగా అమ్మ సోమదేవమ్మ, నీవు 360 కథలు చేసినా కానీ చిత్రోక్తుల కథ చేయలేదు కనుక నిన్ను యమలోకం తీసుకువస్తిమి. అయ్యా యమధర్మరాజా, నాకు 5 గడియల ఆవుసి ఇయ్యము, నేను భూలోకం వెళ్ళి చిత్రోక్తుల కథ చేసుకొని వచ్చేదను. సరే పోయిరమ్ము అని ఆజ్ఞ ఇచ్చిన యమధర్మరాజు యమలోకం తిరిగి భూలోకం వచ్చిన. సోమదేవమ్మ ఉషాని లేచి కూర్చుండెను. అత్త వచ్చే, అమ్మ వచ్చే అని అందరూ కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనమరాళ్ళు, భర్త అందరూ మురిసిరి. నేను ఉండడానికి రాలేదు కొడుక, చిత్రోక్తుల కథ చేసుకుని వెళుదను. అమ్మ కథకేం కావాలినో, వ్రతంకేం కావాలినో చెప్పుము కొడుక. చిత్రుడు, గుప్తుడు, శ్రీ పుణ్యపురుషుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, శంకరుడు, పార్వతి, యమధర్మరాజు, సూర్యుడు, చంద్రుడు, గంట, గద, దౌతి, కలము, కాగితము, 5 కట్ల గుళ్ళ, 5 దవల బియ్యము, 5 ముళ్ళ పంచె, కనుము, కుడుక, 11 గోపాదాలు, 11 పద్మాలు, 11 పువ్వులు, 11 అక్షంతలు, 11 నమస్కారాలు, 11 హరిగ్యాలు, 11 ప్రదక్షిణాలు. ఒక కోడలు 360 ముగ్గులు పెట్టెను. ఒక కోడలు 360 వత్తులు చేశాను. ఒక కొడుకు బ్రాహ్మణు దగ్గరికి పోయి బ్రాహ్మణు పిలుచుకోవచ్చును. ఒక కొడుకు అవసలైన దగ్గరికి పోయి చిత్రగుప్తుల ప్రతిమలు తీసుకువచ్చును. బ్రాహ్మణుడు వచ్చాను, పూజ చెప్పాను, చిత్రగుప్తుల కథ చెల్లించుకునేను. అప్పుడే వచ్చాను పూల రథం వాకిట్లో నిలబడేను. అప్పుడు సోమదేవమ్మ ఆ పూల రథం ఎక్కి వైకుంఠం పోయాను. ఆనాడు ఆమె చేసింది ఈనాడు నేను చేస్తున్నా. అలా కథ చెప్పుకొని 11 ప్రదక్షిణాలు చేసుకోవాలి, 11 అర్ఘ్యాలు ఇడవాలి. ఆ తర్వాత కథ పూర్తవుతుందండి. అలాగే చెల్లింపు విధానం ఎలాగంటే మనం 1 year అయిన తర్వాత మంచి రోజులో చూసుకొని కథ చెల్లించుకోవాలి. దానికి కావాల్సిన వెండి సామాన్లు దొరుకుతాయండి. చిత్రుడు, గుప్తుడు అవన్నీ ప్రతిమలు చిత్రగుప్తుల సామాన్ అంటే వాళ్ళే ఇస్తారండి. ఇంకా 5 కట్ల గుళ్ళ, 5 దవల బియ్యము, పంచ, కనుము, కుడుక, ఇవన్నీ పంతులు గారికి సాహిత్యము, బట్టలు, వెండి మాణిక్యాలు, బంగారు వత్తులు అవన్నీ లాస్ట్ రోజు ఇచ్చి పూజ చెప్పించుకొని అయ్యగారికి చెల్లింపు చేసుకోవాలండి. నమస్కారం.